హరే కృష్ణ. సో మనం ఈ రోజు వచ్చేసి ఫస్ట్ భక్తి వినోద్ ఠాగూర్ గురించి మనం తెలుసుకుందాము. ఆయన ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఏ విధంగా అనేది, అసలు మనం ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ రోజు తెలుసుకుందాం ఒక 15 నిమిషాలు. సో భక్తి వినోద్ ఠాగూర్ వచ్చేసి 1838 సంవత్సరంలో సెప్టెంబర్ 2వ తేదీ ఆయన పుడతారు. ఎక్కడ వెస్ట్ బెంగాల్లో పుడతారనమాట. ఆయన వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏంటి అంటే ఆనంద చంద్ర, జగన్మోహిని అన్నమాట వాళ్ళ పేర్లు. ఆయనకి పెట్టిన పేరు, వాళ్ళ తండ్రి పెట్టిన పేరు ఏంటి అంటే కేదార్నాథ్ అన్నమాట. కేదార్నాథ్ బాబా అని పిలుస్తూ ఉంటారన్నమాట ఆయన్ని. యాక్చువల్ గా వీళ్ళు చూశారు అంటే వీళ్ళ పూర్వీకులు ఎప్పుడో ఒక ఎన్నో తరాల వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఏంటంటే ఒక రాజు వచ్చేసి వీళ్ళని పశ్చిమ బెంగాల్కి రమ్మని అడుగుతాడు అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక ఉన్నత వంశంలో ఉన్న వాళ్ళు. సో వాళ్ళందరినీ ఇక్కడికి మైగ్రేట్ అవ్వమని చెప్తే ఎప్పుడు 20 తరాల క్రితం అనమాట. సో వాళ్ళు మైగ్రేట్ అవుతారు అనమాట. అలాగ మైగ్రేట్ అయ్యి అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. దాంట్లో 15వ తరం అప్పుడు చైతన్య మహాప్రభుతో కలిసి ఉంటారు. అంటే ఆ 15వ తరంలో ఉన్న వాళ్ళు చైతన్య మహాప్రభుతో కలిసి ఉంటారనమాట. ఆ తర్వాత చిన్నగా తరాలు మారుతూ ఉంటే తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ వస్తారనమాట. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది అంటే చెప్పలేనంత డబ్బు ఉంటుందన్నమాట. వాళ్ళ ఇంట్లో నౌకర్లు, ఇళ్ళు పెద్దవి చాలా ఉన్న వాళ్ళు అనమాట. ఎంతో హైయెస్ట్ స్టేజ్ లో ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. అయితే ఈ కేదార్నాథ్ బాబా అంటే ఎవరో కాదు, భక్తి వినోద్ ఠాకూరే, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ కేదార్నాథ్ బాబాకి ఏంటంటే ఎప్పుడు ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. వాళ్ళ మదర్ ఎంతో జాగ్రత్తగా ఆయన్ని పెంచుకుంటూ ఉండేదన్నమాట. అలాగైతే ఈయనకి మంచి మంచి కాలేజీల్లో జాయిన్ చేయడము ఇవన్నీ చేసేవాళ్ళు. ఆ వాళ్ళ ఇంటికి పక్కనే అన్నమాట ఒక కార్పెంటర్ ఉండేవాడు అనమాట. అయితే ఈయనకి ఎప్పుడు కూడా చాలా ఉత్సాహం. ఏంటి అంటే ఇవి అన్నీ తెలుసుకోవాలి అనేసి ఎంతో ఇదనమాట ఆయనకి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ సారి 2వ సంవత్సరంలో ఉన్నప్పుడే ఒక చిన్న పోయం రాస్తాడు రచయితలాగా. మనకు తెలిసి ఇప్పుడు ఎన్ని పాటలు మనం భజనలు ఎన్ని వింటున్నాము భక్తి వినోద్ ఠాకూర్వి. సో అలాగేంటంటే 2వ సంవత్సరంలో ఆయన ఫస్ట్ పోయం రాసేస్తారు, చిన్నదనమాట. తర్వాత 6 సంవత్సరాల టైంలో ఏంటి అంటే ఈయన మొత్తం అన్ని మహాభారతము, రామాయణము మొత్తం అన్ని కూడా మన ఏమైతే ఉంటాయో మన ఏమంటారు మన ఎపిక్స్ అనేవి, మన కథలు ఇవన్నీ కూడాను, మహాభాగవతం ఇవన్నీ కూడా అన్ని నేర్చేసుకుంటారు 6వ సంవత్సరంలో. ఎవరికి అంత ఉంటుంది చెప్పండి, ఇంత స్ట్రెంత్ అది. సో 6వ సంవత్సరంలోనే ఆయన అవన్నీ కూడా నేర్చుకుని ఉంటారనమాట. 9వ సంవత్సరంలో ఏంటంటే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనేసి దాని గురించి మొత్తం కూడా సెర్చ్ చేసి దాన్ని తెలుసుకుంటారనమాట. 10వ సంవత్సరంలో ఏంటంటే ఇంకా ఆయన స్పిరిచువల్ దాని గురించి దాన్ని డిస్కవర్ చేయడం, అసలు అది ఏంటి అని కనుక్కోవడం, ఈ వైష్ణవిజం దీని గురించి మొదలు పెడతాం. అంటే అంత చిన్న వయసు నుంచే ఆయన కాన్సన్ట్రేషన్, ఆయన పవర్ ఎలా ఉండేది అనేది చెప్పడానికి ఇదనమాట. సో ఆ విధంగా ఆయన పెరుగుతూ పెరుగుతూ ఆయన ఏంటంటే మంచి అన్న వాళ్ళే కాబట్టి ఆయన తండ్రి ఏంటి అంటే ఈయన 10 సంవత్సరాలప్పుడే చనిపోతారనమాట. వీళ్ళ తండ్రి మనం చెప్పుకున్నాం కదా ఇందాక ఆనంద చంద్ర అనేసి. ఆయన చనిపోతే వెంటనే ఆ రోజుల్లో ఏంటంటే ఫాదర్ లేకపోతే వెంటనే అదే సంవత్సరంలో పెళ్లి చేయడం అట్లా చేస్తారు కదా. సో అలాగేంటంటే ఆయనకి బాల్య వివాహం జరుగుతుంది 11వ సంవత్సరంలో. వెంటనే ఆయనకి బాల్య వివాహం చేస్తారనమాట. చేస్తే ఆ అమ్మాయి ఎంత అంటే 5 సంవత్సరాలే. అప్పట్లో ఏంటంటే ఒక ఆ అమ్మాయిని ఏంటంటే విడివిడిగానే పెరిగేవాళ్ళు, కలిసేం ఉండేవాళ్ళు కాదు. అది కాక ఏమవుతుందంటే భక్తి వినోద్ ఠాకూర్కి, కేదార్నాథ్ బాబాకి వాళ్ళ ఏమంటారు వాళ్ళ నాని అంటే అమ్మ తరపున తాత అనమాట. ఆయన చనిపోతే అమ్మమ్మని చూసుకోవడం కోసం అనేసి అక్కడ ఉండి అక్కడ చదువుకుంటూ అక్కడ ఉండేవాడు అనమాట. అందువల్ల వీళ్ళిద్దరికి మధ్యలో ఆ అంటే పెళ్ళైతే అయ్యింది కానీ సంసారం ఏమీ బంధనం కాలేదు. ఆయన చదువుకు కానీ ఆయన భక్తికి కానీ ఎక్కడా కూడా బంధనం కాలేదనమాట. సో ఆ విధంగా ఆయన ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంటి పక్కన ఒక కార్పెంటర్ ఉండేవాడు అనమాట. ఎప్పుడు వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఈ కార్పెంటర్ ఏంటి భగవంతుడి బొమ్మలు ఇవి చెక్తూ ఉంటాడు కదా, విగ్రహాలను చెక్తూ ఉంటాడు కదా. ఎప్పుడు ఏదో క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు, ఈయన కూడా ఆన్సర్లు చెప్తూ ఉంటాడు అనమాట అతనికి. సో ఈ భక్తి వినోద్ ఠాకూర్ చిన్న పిల్లవాడే అప్పుడు. సో అయితే వెళ్ళి అడుగుతాడు అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ విగ్రహాన్ని చెక్కుతున్నావు కదా, ఎప్పుడు భగవంతుడు దీనిలోకి వస్తాడు అని చెప్తాడనమాట, అడుగుతాడనమాట. అడిగితే ఏముంది, నేను కళ్ళు చెక్కుతాను కదా నాయన, అప్పుడు కళ్ళు చెక్కినప్పుడు భగవంతుడు వచ్చేస్తాడు అని చెప్తాడు. సో అందును వెయిట్ చేస్తా ఉంటాడు, ఏ రోజు కళ్ళు చెక్కుతాడు, కళ్ళకి పెయింటింగ్ వేస్తాడు అని చూస్తూ ఉంటాడు అనమాట.
అనమాట. సో ఆ రోజు రానే వస్తుంది. చెక్కుతాడు, వెంటనే ఆయన ఏం చేస్తాడు, కళ్ళకి గంతలు కట్టేస్తాడనమాట. నాకేం కనిపించలేదే, నువ్వు చెక్కావు కానీ నాకేం భగవంతుడు వచ్చినట్టు కనపడలేదే అంటాడనమాట. ఇప్పుడు కాదు నాయనా, ఇది గుడిలోకెళ్ళి ఇన్‌స్టాల్ చేస్తారు కదా! బ్రాహ్మణ్స్ అందరూ మంత్రాలవి చదువుతారు కదా! అప్పుడు దేవుడొచ్చేస్తాడు దాంట్లోకి అని చెప్తాడనమాట. సరే అనేసి మళ్ళీ ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు. ఆ రోజు కూడా అలాగే అందరూ తీసుకెళ్తారు. అది మంత్రాలు చదువుతారు. కానీ దేవుడేం రాలేదు, నాకేం కనిపించలేదు అని జెప్పేసి మళ్ళీ వచ్చి ఈ కార్పెంటర్, "నువ్వు ఇన్ని చెప్పావు కదా! ఏది జరగలేదు" అంటే, "అయ్యా, ఏంటంటే బ్రాహ్మణులు నామకే వాస్తే ఏదో చదివుంటారయ్యా! లేకపోతే ఎందుకు రాడు? కంపల్సరీ భగవంతుడొస్తాడు. వాళ్ళు శ్రద్ధగా చదివుండరు" అని జెప్తారు. సో, అది బలంగా నాటుకుపోతుందనమాట ఈయనకి. ఎలాగా అంటే, భక్తితో మనం చేస్తేనే భగవంతుడు వస్తాడు. మనం ఏదా పడితే అలా చెయ్యకూడదు అనేది, ఆ వైష్ణవిజం అనేది అప్పుడు ఆయనకి గట్టిగా నాటుకుపోతుందన్నమాట. ఓహో! వైష్ణవులంటే ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అనేది అప్పటినుంచనమాట. సో, ఆ తర్వాత నుంచి ఆయన్ని 1856లో వచ్చేసి హిందూ స్కూల్‌లో అంటే పనిచేయడం అంట. ఒక ఫస్ట్ స్కూల్‌లో పనిచేస్తాడు. ఆ తర్వాత సెకండరీ స్కూల్‌లో పనిచేస్తాడు. ఆ తర్వాత దానికి స్కూల్‌కి ప్రిన్సిపల్ అయిపోతాడు. అలాగనమాట. మారుకుంటూ ఆయన మెజిస్ట్రేట్ దాకా వస్తాడనమాట. సో, అక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర అతను మెజిస్ట్రేట్‌గా చేసేవారనమాట. అయితే మనకి ఎప్పుడు కూడా అనుకుంటాము, ఇప్పుడు మిగతా బాబాజీలని కానీ, కిషోర్ బాబా, జగన్నాథ్ దాస్ బాబాజీ వీళ్ళందరినీ చూసామంటే సన్యాసులుగా ఉండి వాళ్ళంత ఇదిగా మనము ఎవరు ఉండలేము అనిపిస్తుంది. మనం గృహస్థలాగా ఉండి కూడా మనం అన్నీ చేసుకోగలమా లేదా అంటే, మన గృహస్థాలకి రోల్ మోడల్ ఎవరు అంటే భక్తి వినోద్ ఠాకూరే అనమాట. ఈయనేంటంటే ఒక టైంలో ఒక బుక్ రాస్తారు. పేరేంటిదో ఉంది దాని 'సచ్చిదానంద ప్రేమావలోకని' అనేసి. అన్ని చైతన్య మహాప్రభు యొక్క లీలలనమాట. సో, ఆ బుక్ రాసిన దగ్గర నుంచి కూడా ఆయనకి సచ్చిదానంద అని పేరొస్తుందనమాట. సో, ఆ తర్వాత ఇనీషియేషన్ అయిన తర్వాత భక్తి వినోద్ ఠాకూర్ వస్తుంది. 2 కలిపి మనము సచ్చిదానంద భక్తి వినోద ఠాకూర అనేసి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటామనమాట. సో, ఈ విధంగా ఉంటది. సో, పూరీలో ఆయన అక్కడ ఎప్పుడైతే మెజిస్ట్రేట్‌గా ఆయన డిప్యూటీ మెజిస్ట్రేట్‌గా జాయిన్ అవుతాడో, ఆయన జాయిన్ అయిపోతే ఆయన వర్క్ ఎంత చేస్తాడు అంటే, ఇప్పుడు జనాలు ఒక గంట చేసే పనిని ఈయన 2 నిమిషాల్లో చేస్తాడు. 30 రోజుల్లో చేసే పనిని ఈయన ఒక్క రోజులో చేస్తాడు. సో, ఈ విధంగా ఉండడం చూసేసి వాళ్ళందరూ కూడా ఏంటి అంటే చాలా నచ్చుతాడనమాట ఈయనకి, బ్రిటిష్ వాళ్ళందరికీ కూడా. సో, ఆ రోజుల్లో ఏంటి మామూలుగా ఇప్పుడు పెద్ద మెజిస్ట్రేట్ అంటే ఏంటి, ఒక కారుంటది. ఆ కారుతోటి వాళ్ళొచ్చి తీసుకెళ్తారు, మళ్ళీ దింపుతారు, తీసుకురావడం ఇలా ఉంటుంది కదా! ఇప్పుడు భక్తివినోద్ ఠాకూర్ దగ్గర కారుండేది కాదనమాట. అందుకుని ఆయన ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఎక్కడ ఆఫీసు దాకా కూడా ఒక రోడ్డు లాంటిది వేస్తారనమాట. సో, అంటే ఒక రైల్‌లాగా చిన్నది ఒకటి వస్తుందనమాట. ఆయన కూర్చుంటాడు. ఆఫీస్‌కి తీసుకెళ్తారు. అంటే ఓన్లీ భక్తి వినోద్ ఠాకూర్ కోసం, అంటే అర్థమైందా? అతను ఎంత డెడికేటెడ్‌గా జాబ్ కూడా చేసేవారు అనేది. మనమేమనుకుంటాము, ఏదన్నా జాబ్ బాగా చేస్తున్నామనుకోండి, "ఏవండీ మాకు భక్తికి ఎక్కడ టైం సరిపోతుందండి? భక్తికి అసలు టైమే దొరకట్లేదండి. జాబ్‌లో ఎంత బిజీ అండి." అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, అంత డెడికేటెడ్‌గా వర్కు చేసేవారు. ఇక్కడ ఫ్యామిలీని 13 మంది పిల్లలు ఆయనకి. ప్రతి ఒక్క పిల్లలకి కూడాను ఎనకాల ప్రసాద్ అని పెట్టుకునేవాళ్ళనమాట. మనకు తెలుసు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, విమల ప్రసాద్, తర్వాత ఇనిషియేషన్ నెంబర్. సో, ప్రతి ఒక్కళ్ళకి ఎందుకు అంటే, మనం ఊరికే భగవంతుడిచ్చాడు అంటే సరిపోదు. సో, ఏందంటే వాళ్ళ పేరుతో పిలుస్తున్నప్పుడు కూడా నువ్వు భగవంతుడి ప్రసాదం అనేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందు పేరుంటుంది. తర్వాత ప్రసాద్ అని యాడ్ చేసి ఉంటుందనమాట. సో, ప్రతీదీ కూడా ఒక రోల్ మోడల్ లాగా మనకి, ఓకే, పిల్లలు పుట్టారు. పిల్లల్ని ఏ రోజు నెగ్లెక్ట్ చేయలేదు. 13 మంది పిల్లల్ని చాలా చక్కగా పెంచుకున్నారు. ఉద్యోగాన్ని నెగ్లెక్ట్ చేయలేదు. మళ్ళీ ఆహ్, సాయంకాలం అయ్యేటప్పటికి చక్కగా వెళ్ళేసి ఎక్కడికక్కడ ప్రీచింగ్ చేయడము, అందరికీ కథలు చెప్పడము, భాగవతం చెప్పడము చేసేవారు. సో, ఎక్కడా కూడా ఎటువంటిది కూడా ఏమిటి బ్యాలెన్స్‌డ్‌గా ఒక గృహస్థ అనేది ఎలా చెయ్యాలి అనేది మనకి భక్తి వినోద్ ఠాకూర్ ద్వారా మనకి చూపిస్తూ ఉన్నారనమాట. అయితే పూరీలో ఏమవుతుంది అంటే, ఒక దొంగ బాబా వస్తాడు. ఆయన పేరేంటి అంటే బిషకిషన అనమాట. అతనేంటి అంటే, అతనేం చెప్తాడు అంటే, నేను విష్ణు రూపము అని చెప్తాడనమాట. విష్ణు రూపము అని చెప్పి ఆయనేం చెప్తాడంటే, అందరికి బటోరా వేస్తాడు. నేను మహావిష్ణు రూపాన్ని, అవతారాన్ని ఎత్తొచ్చాను నేను.
మామూలుగా ఏందంటే, ఆ రోజుల్లో ఏంటంటే, ఏవో కొంచెం శక్తులొచ్చాయి. యోగాలు చేస్తే వాటిలో కొంచెం శక్తులొస్తాయి కదా! ఆ శక్తుల ద్వారా మేము దేవుళ్ళం. ఇప్పుడైతే అయి కూడా లేకుండానే చెప్పేస్తున్నారనుకోండి ట్రిక్స్ చేసుకుంటూ. బట్ ఏందంటే, ఆయనకి కొంచెం శక్తులొస్తాయి. దాని ద్వారా నేను విష్ణు రూపాన్ని అని చెప్తాడు. అయితే తర్వాతేంటంటే, ఒకరోజు చాటింపేస్తాడనమాట. పలానా రోజు రాసలీల చేస్తున్నాను. ఆడవాళ్ళందరూ రండి నాతో రాసలీల చేయడానికి అని చాటింపేస్తాడు. సో, ఈ బ్రిటిష్ వాళ్ళకి ఏంటితను ఇలాగా ఇంతలా పబ్లిక్‌గా చేస్తున్నాడు. నువ్వు ఈ కేసుని తీసుకొని నువ్వు హ్యాండిల్ చెయ్యి అనేసి భక్తి వినోద్ ఠాకూర్‌కి ఇస్తారనమాట. సరే అండి నేను చూస్తాను అనేసి భక్తి వినోద్ ఠాకూర్ ఆయన దగ్గరికి మాట్లాడడానికి వెళ్తాడనమాట. వెళ్తే అతను చెప్తాడు చాలా రకాలుగా నేనే భగవంతుడిని, మహావిష్ణువుని, ఇక్కడున్న జగన్నాథ వచ్చేసి ఓన్లీ ఒక చెక్క విగ్రహం అంతేను. నేనే అసలు దేవుడిని కావాలంటే చూడు అనేసి రకరకాలుగా ఇచ్చేయాలని చూస్తాడనమాట. భక్తి వినోద్ ఠాకూర్ నమ్మరు. "నువ్వు అసలు కానే కాదు. నువ్వంతా డోపకము" అని చెప్పేసి ఆయన్నేం చేస్తాడంటే ఏదో రకంగా బలవంతంగా పట్టుకొని ఆయన్ని అరెస్ట్ చేసి జైల్‌లో పెడతారనమాట. ఈయనకి చాలా కోపమొచ్చేస్తుంది. ఇదేంటి నన్ను ఇలా అనేసి నన్ను జైల్‌లో పెడతావా అనేసి బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా మనకి. అలాగా ఆయన క్షుద్ర పూజలు చేయడం జైల్‌లో మొదలుపెడతాడనమాట. మొదలుపెడితే ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్‌కి ఆరోగ్యం అంతా పాడైపోతుంది. వెంటనే అందరూ ఏమైపోయింది అని వీళ్ళు గాని, బ్రిటిష్ వాళ్ళు కానీ అందరూ హైరాణ పడుతూ ఉంటారనమాట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు ఆ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి శక్తులన్నీ ఎక్కడుంటాయి అంటే తలలో జుట్టులో ఉంటుంది. లేపోతే గోళ్ళల్లో ఉంటాయి. సో, అందుకని మొత్తం గనక మనము అవి తీసేసాము అంటే ఆయన ఇంక ఏమి చేయలేకపోతాడు అని చెప్తారనమాట. సో, అందుకని మొత్తం అంతా షేవింగ్ చేసి గోల్డ్ అన్నీ కట్ చేసి పెరగనీయకుండా ఎప్పటికప్పుడు చూస్తా ఉంటారు. ఇంకా ఆయనకప్పుడు విరక్తొచ్చేసి అప్పటికి ఇంకా భక్తి వినోద్ ఠాగూర్‌కి సరైపోతుందనమాట. ఆ తర్వాత ఇంకా ఇతనేంటంటే 21 రోజులు ఆ కిషభజన్ అనే అతను 20 రోజులు ఆహ్, కిషభజనేనా? బిషకిషన్ అతని పేరు సారీ. ఆ బిషకిషన్ అనే అతనైతే 21 రోజులు ఫాస్టింగ్ ఉండి ఏమీ తినకుండా, ఏమీ చేయకుండా చనిపోతాడనమాట. ఎందుకంటే కొంచెం కొంచెం యోగాలొచ్చు కదా వాళ్ళకి. సో, ఆ విధంగా ఆయన చనిపోతాడనమాట. అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురుంటారు. నేను బ్రహ్మావతారం అనేసి ఇంకొకళ్ళొచ్చేసి నేను శివావతారం అనేసొస్తారు. వాళ్ళందరిని కూడా ఆట కట్టిస్తారనమాట భక్తి వినోద్ ఠాకూర్. సో, అంతా అన్ని రకాలుగా కూడా ఆయన బ్యాలెన్స్‌గా అన్నీ చేసుకుంటూ వచ్చేవారనమాట. సో, ఆ తర్వాతేంటి అంటే హ్మ్, మ్యారేజ్ అయిపోయింది. అంతా అయిపోయింది కదా! తర్వాత వీళ్ళు ఆవిడని తీసుకురావడము, వాళ్ళతో పిల్లలు పుట్టడము ఇదంతా అవుతూ ఉంటుంది. అయితే ఒకరోజేంటంటే ఆయన బృందావనం వెళ్తాడనమాట. బృందావనం వెళ్తే అక్కడ హ్మ్ ఇచ్చేసి జగన్నాథ్ దాస్ బాబాజీని కలుస్తారనమాట. అప్పటికి జగన్నాథ్ దాస్ బాబాజీకి 120 సంవత్సరాలు అతనికి. అతనిలా వంగిపోయి కిందకే ఉంటాడు. అలా ఉంటాడనమాట. అయితే ఆయనతోటే ఉండడం, ఆయనతో సన్నిహిత్యం చేయడము, అంటే ఆయనతో రోజు వెళ్ళి మాట్లాడడము ఇవన్నీ చేసేవారనమాట. చాలేటట్టయితే జగన్నాథ్ దాస్ బాబాజీ చెప్తారు. "నువ్వు ఒక చైతన్య మహాప్రభు జన్మస్థలం ఉంటుంది. దాన్ని నువ్వు కొంచెం కనుక్కోవా? ఆ పని చేసి పెట్టు నువ్వు" అని చెప్తారనమాట. సరే అనేసి ఒకరోజు వెళ్తాడనమాట. అంటే దాని తర్వాత చైతన్య చరితామృత, చైతన్య భాగవత, చైతన్య మంగళ అన్నీ ఎన్నో రకాల బుక్స్ చదివేసి మిగతా మన గోస్వాములు రాసినవన్నీ కూడా చదివేస్తారు. చదివేసి అసలు ఎక్కడుంటది? ఏంటి? అనేసి కొంచెం ఒక పరిసర ప్రాంతం ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని దాని దగ్గరికెళ్తారనమాట. కానీ అర్థం కాదు. అంతా అక్కడేందంటే చుట్టుపక్కల అంతా గూడా పొలం దున్నుకుంటా ఉంటారు. అందరూ అయ్యో! ఎక్కడ? ఏ ప్లేసు అర్థం కావట్లేదే అనేసి దిగాలుగా కూర్చుంటాడనమాట. కూర్చుంటే ఆయనకి అక్కడ ఒక చోటేందంటే ఒక దిబ్బలా ఉంటుంది. ఆ దిబ్బ మీద మొత్తం గూడా తులసి అన్నమాట. విపరీతంగా గుట్టగా పెరిగుంటుందన్నమాట. ఆ తులసిని చూసి అబ్బా! ఏంది ఇంత బాగా పెరిగింది అనేసి ఒకవేళ ఇదేమో అని డౌటొస్తుందన్నమాట. అయినా సరే ఒకవేళ చూద్దాము అవునో కాదో తెలీదు కదా! అని చెప్పేసి అక్కడున్న వాళ్ళ పని చేసుకునే వాళ్ళందరిని పిలుస్తాడన్నమాట. పిలిచి ఇదేమన్నా మీకు సంబంధించిందా ప్లేసు ఇది అని అడిగితే ఎవరికాళ్ళే మాది కాదయ్యా ఎన్ని సార్లు ఆ తులసిని తీసినా కూడా మళ్ళీ విపరీతంగా పెరుగుతానే ఉంటుంది. అందుకని అదేదో నువ్వే చూడు మాకు తెలీదయ్యా అని చెప్పి, మాది కాదు అని చెప్తారనమాట. సో, అప్పుడాయన ఫిక్స్ అయిపోతాడు. అక్కడేందంటే ఒక వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు పక్కన ఈ దిబ్బలాగుండి ఇదంతా పెరిగుంటుందనమాట. ఓహ్! అయితే ఇదే ప్లేసు నీమ్ ట్రీ ఉంది. ఎందుకంటే ఆయన నిమ్మాయి అంటారు తెలుసు కదా మనకి. సో, అందుకని ఇదే ప్లేసు అనుకుంటాడు. కానీ అదే అనుకోని ఆయనంతటా ఆయన మళ్ళీ డిక్లేర్ చేయకూడదు కదా! సో, ఇంకోటేంటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే పెద్దవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పర్మిషన్ తోటే అది ప్రూఫ్ చేసుకోవాలి. సో, మళ్ళీ వెళ్లి జగన్నాథదాస్ బాబాజీని తీసుకొస్తారు.
అప్పుడు ఆయన వయసు 140 సంవత్సరాలు. ఆయన ఎలాగో ఒక గంపలో తీసుకొస్తారనమాట. ఆయన ఒక గంపలో తీసుకొని ఆ ప్లేస్‌కి తీసుకొచ్చిన వెంటనే, అక్కడ దగ్గరికి వచ్చినంటనే జగన్నాథ్ దాస్ బాబాజీ ఆ గంపలో నుంచి ఎగిరి కిందకి దూకేసి 7 అడుగులు ఎత్తున ఎగురుతూ డాన్స్ చేస్తారనమాట. అని చెప్తారు. ఇదే ప్లేసు, ఇదే చైతన్య మహాప్రభు పుట్టిన ప్లేసు అనేసి ఎగిరి ఎగిరి గంతులేస్తారనమాట. సో, అప్పుడు ఇంకా అక్కడ అది ఓపెన్ చేయడము, మనం ఇప్పుడు ఎళ్లి అందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం కదా! సో, అలాగా ఆ ప్లేస్‌ని కూడా మనకి హ్మ్, క జగన్నాథ్ అదే ఈ ప్లేస్‌ని మనం కనుక్కుంది కూడా ఎవరు అంటే భక్తి వినోద ఠాకూరే అన్నమాట. సో, ఈ విధంగా ఉండి 1893లో అన్నమాట. అయితే మధ్యలో ఒక చిన్నప్పుడు ఏంటంటే, ఒకసారి ఈయన వాళ్ళ నాన్న వైపు తాత దగ్గరికి వెళ్తారన్నమాట. ఒక ఊరు ఎక్కడో ప్రయాణం చేస్తూ ఒక ఊరికెళ్తారన్నమాట. వాళ్ళ తాత వాళ్ళ ఊరికి. వెళ్తే అతను అప్పుడెంత 5, 6 ఏళ్ళో ఏమో అన్నమాట. అయితే అతనేంటంటే ఆస్ట్రాలజీ చూస్తారు కదా! ఆయన 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 చెప్తారంట, "నువ్వు ఒక గొప్ప వైష్ణవుడివవుతావు నువ్వు పెద్దయ్యాక" అని చెప్తారంట. సో, అది ఇప్పుడు మనకి కళ్ళారా ఉందన్నమాట అది. సో, ఈ విధంగా ఏంటంటే ఒకసారి 1868లో కూడా ఏంటంటే సనాతన గోస్వామి, రూప గోస్వామి వాళ్ళ ఇల్లు రామకేళిలో ఉంటుంది కదా! ఎళ్లి ఆ ఇల్లు అవన్నీ కూడా చూస్తారనమాట. అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఆయనకి భక్తి ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంటుందనమాట. ఎక్కడ తగ్గకుండా పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, ఇక ఇంకా మళ్ళీ మరి గృహస్థాగా ఉన్నారు. మరి అలాగే కంటిన్యూ చేస్తే ఎలాగా? మళ్ళీ మనందరికీ ఆదర్శదాయకంగా ఉండాలి కదా! సో, ఆయన 1893లో నేను ఇంక రిటైర్ అయిపోయి నేను బయటకొచ్చేస్తాను ఈ జాబ్ నుంచి అని జెప్పేసి వెళ్లి వాళ్ళ దగ్గరికెళ్లి చెప్తాడనమాట. నేనిట్లాగా రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. నన్ను ఈ జాబ్ నుంచి తప్పించేయండి అంటే, లేదు లేదు నీకింకా 10 రెట్లు ఇస్తాము సాలరీ. నువ్వు మాత్రం వెళ్ళొద్దు. నువ్వు మా దగ్గరే ఉండు అని జెప్పేసి చెప్తారనమాట. లేదు లేదండి నేను మాత్రం ఒక వైష్ణవుడిగా ఉన్నాను అంటే 50-60 సంవత్సరాల లోపు మనము రిటైర్ అయిపోవాలా? మళ్ళీ మనము ఏమంటారు? ఏ ఆశ్రమం మొదలుపెట్టాలి మనం? వానప్రస్థాశ్రమం. వానప్రస్థ. వానప్రస్థ చేయాలి. సో, నేనింక చెయ్యనండి అంటే, వాళ్ళు ఎంత గౌరవంగా పంపిస్తారు అంటే, పెన్షన్ రూపములో హరే కృష్ణ. పెన్షన్ రూపములో భక్తి వినోద్ ఠాకూర్‌కి ఇప్పుడు వచ్చే ఎంత సాలరీ వస్తుందో, అంత సాలరీ వచ్చేలాగా ఇచ్చారన్నమాట ఆయనకి. సో, ఆ విధంగా ఆయన్ని అంతగా సాదరంగా సాగనంపుతారన్నమాట. సో, ఇక్కడ భక్తి వినోద్ ఠాకూర్‌కేంటంటే, మనకి ఆహ్, ఆహ్, పూరీలో ఇల్లుండేది. భ ఆహ్, భవన్‌పురి అని పెట్టుకునేవారు ఆయన ఆ ఇంటికి పేరు. తర్వాతొచ్చేసి కలకత్తాలో ఒక ఇల్లు పెట్టుకున్నారన్నమాట. దానికి భక్తిపురి సారీ. పూరీలోదొచ్చేసి భక్తిపురి. మళ్ళీ ఇక్కడ కలకత్తాలో కట్టుకున్న ఇంటికొచ్చేసి భక్తి భవన్ అని కట్టుకుంటారు. ఇక్కడ కట్టుకున్న దాని పేరేదో ఉంది. నేను మర్చిపోయాను మాతాజీ. మాయాపూర్ దగ్గర అదే ఇప్పుడు మనం వెళ్తా ఉంటాం కదా! చూడ్డానికి. దానికో పేరుంది. కొంచెం పెద్ద పేరది. నేను మర్చిపోయాను. సో, అలాగా ఏంటే ఇల్లు కట్టినా, ఏది కట్టినా భగవంతుడిదే అని భగవంతుడి పేర్లు పెట్టడము, దానికి అదే చేసేవారు కానీ, నాది అని ఎప్పుడు కూడా అనుకునేవారు కాదనమాట. సో, మనకేంటంటే ఎంతంటే మనకి అన్నిట్లో రోల్ మోడలే. ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఒక లెసన్ చెప్తూనే ఉండేవారనమాట. సో, అలా రిటైర్ అయిపోవడం. ఎవరైనా 10 రెట్లు సాలరీ ఇస్తారంటే, ఆ రోజుల్లో ఎంతో ఎక్కువ ఆయనకి. అలా ఆయన వదిలేసుకొనొస్తారా? రాలేదు. సో, మనకి అన్నిటికి కూడా ఆ విధంగా అన్నమాట. సో, ఆ తర్వాతేంటి అంటే ఆయన ఇక్కడ మన గౌరీ కిషోర్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి నేనింక సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నాను. నువ్వు నాకు ప్లీజ్ నాకు సన్యాసం ఇవ్వా అంటే ఆయన పరిగెడతాడనమాట. గౌరీ కిషోర్ దాస్ బాబాజీ, "బాబోయ్! నేనసలు వైష్ణవానే కాదు. నేనసలు నువ్విచ్చేది నువ్వే నాకు గురువులాగా మనం కలిసి చదువుకుంటాము. చైతన్య మహాప్రభు లీలలు అన్నీ కూడా వింటా ఉంటాము. అలాంటిది నువ్వు నన్నడుగుతున్నావు. ఉండను అని చెప్పేసి పారిపోతాడు. ఈయన ఎనకాల పడతానే ఉంటాడు రోజు. ఈయన నేనివ్వనని ఎళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఒకరోజు విసుగొచ్చేసి గౌరికిషోర్ దాస్ బాబాజీ ఏంటంటే వేశ్యలుంటారు కదా! ఆ ఇంటికెళ్ళిపోయి ఉంటాడనమాట. లేపోతే నన్నెక్కడున్నా వెతుకుతున్నాడు. ఇలా లాభం లేదు. నేనెళ్లి ఇక్కడ దాక్కుంటే ఇక రాడులే అని జెప్పేసి ఆయనెళ్లి అక్కడ దాక్కుంటాడనమాట. దాక్కుంటే అప్పుడు ఈయనొచ్చి ఆ రోజంతా వెతుకుతాడు. ఎక్కడా కనపడ్డనమాట భక్తి వినోద్ ఠాకూర్‌కి. ఇంకా నిరాశగా సాయంకాలానికి ఇంటికెళ్ళిపోతాడు. అప్పుడు గౌరికిషోర్ దాస్ బాబాజీ వచ్చి అందరికీ చెప్తాడనమాట. "ఓహ్! నేను గెలిచాను. ఒక్క రోజన్నా భక్తి వినోద్ ఠాకూర్ మీద నేను గెలవగలిగాను. నన్ను కనుక్కోలేకపోయాడు" అనేసి. ఆ ఒక్కరోజే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కనిపిస్తారు కదా! సో, అలా ఎనకాల పడంగా "ఓకే నాయనా నీకిచ్చేస్తాను" అని చెప్పేసి అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ అని పేరిస్తారు. సచ్చిదానంద ముందే ఆయన బుక్ రాసినందుకొచ్చింది కాబట్టి సచ్చిదానంద
భక్తి వినోద ఠాకూర అనేసి ఆయనకి పేరిస్తారనమాట. సో అక్కడి నుంచి ఆయన అట్లా చేసుకుంటూ భగవంతుడి లీలలు అన్ని చదువుతూ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఆయన 1914 సంవత్సరం 23వ తేదీ జూన్ నెలలో ఆయన పరమపదిస్తారనమాట. సో ఇది ఆయన చైతన్య మహాప్రభు. ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇంకా చాలా లీలలు ఉన్నాయి, బట్ చెప్పుకుంటూ పోతే మనకి టైం సరిపోదు కాబట్టి. అయితే చైతన్య మహాప్రభు లీలల్ని ఏంటంటే ఆయన ఒక బుక్ రాస్తారు పద్యం రూపంలో. ఇందాకంతా మనకి లీలలన్నీ మామూలుగా రాశారు, ఇది ఒక బుక్ ఏంటంటే చైతన్య మహాప్రభు లీల పద్యంలో రాసి ఫస్ట్ టైం అమెరికాలో పంపిస్తారనమాట ఆ బుక్ని. అది ఎప్పుడు పంపించారు అంటే 1896లో పంపిస్తారు. అదే టైంలో ఎవరు పుట్టారు? శ్రీల ప్రభుపాద్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద పుట్టారు, కరెక్ట్. సో అదే మనం అంటారు కదా, ఎలా అంటారు అది అనుకోకుండా జరిగింది కాదు, అది భగవంతుడి లీలలు అనమాట. ఈయన బుక్ అక్కడికి పంపించడం, చైతన్య మహాప్రభు పుట్టడం అన్ని ఒకేసారి జరుగుతాయి అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఆయన ఇక్కడ గోధురంలో ఉండే ఆయన ఇంట్లో ఉంటుంది కదా, ఆయన ఇంటి దగ్గర ఏంటంటే ఒక వరం ఇలా ఉంటుంది, ఇలా ఒక టేబుల్ పెట్టుకుంటాడు, ఇలా ఉంటుంది. ఎదురుగా ఏంటంటే కిటికీ ఉంటుంది, ఆ కిటికీ నుంచి చూసుకుంటూ రాసుకుంటూ ఉంటాడు అనమాట ఆయన ఎప్పుడు కూడా. ఎందుకంటే చాలా పుస్తకాలు రాస్తున్నారు కదా మనకు తెలుసు. సో అవి రాసుకుంటూ చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజు అట్లా చూస్తూ ఉంటే ఆయనకి ఒక పెద్ద గోల్డెన్ లైట్ లో వెలుగుతున్నట్టు ఒక పెద్ద మందిరం కనిపిస్తుంది. ఆ మందిరంలో నుంచి ఒక అతను రావడము, ఆయన ముందేంటంటే అందరూ కూడా రకరకాల కలర్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడాను భజన చేయడము కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇదేంటి ఇంత ఇదిగా ఉంది అనేసి ఆయన అనుకొని దాన్ని పుస్తకంలో రాసి పెడతారనమాట. ఇలాగా ఒక మందిరము, ఆ మందిరం ముందు ఒక మనిషి, ఆ మనిషి ముందుగా అందరూ ఇలాగ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రాసుకుంటారనమాట. అదే ఏంటిది ఇప్పుడు మనకి మాయాపూర్లో చంద్రోదయ టెంపుల్, దాని ముందు ప్రభుపాద ముందు అనేక విదేశీయులు, ఒక్కళ్ళు కాదు కదా, ఒక రంగు కాదు కదా, అక్కడ అమెరికా లేదు, యుఎస్ లేదు, ఆఫ్రికా లేదు, ఆస్ట్రేలియా లేదు, అన్ని రకాల వాళ్ళు వచ్చి ఇప్పుడు అక్కడ ఉంటున్నారు, కీర్తన చేస్తూ ఉన్నారు కదా. సో అది ఆయన ఆల్రెడీ భక్తి వినోద్ ఠాకూర్ ఎప్పుడో చూశారు, దాన్ని రాసి కూడా బుక్ లో పెట్టారు. అది మనకి ఇప్పుడు నిదర్శనం అనమాట. ప్రభుపాదుల వారు వస్తారు, ఇది చేస్తారు అనేసి. అందుకే అది ప్రభుపాదుల వారి కోరిక తీర్చాలి అనేసి మనం అందరం దాని వెనకాల చంద్రోదయ టెంపుల్ అని కలపడుతున్నాం కదా, అది. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. దర్శనానికి ధన్యవాదాలు. అయ్యో జస్ట్ ఇంకొక 2 యాడ్ చేస్తా. ఏంటంటే ఒకటి, ఇతను అందరికి మాత చెప్పినట్టు అతను సంసార జీవితంలో, గృహస్థ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఆయనకున్న లక్షణాల కారణంగా అతని యొక్క భక్తి విశిష్టత వల్ల ఆయన్ని 7వ గోస్వామిగా చెప్తారనమాట. అదొకటి. అంటే దాన్ని బట్టి గోస్వాములతో సమానంగా చెప్పారు ఒక గృహస్థానం అంటే అతనిలో ఉండే ఆ మహోన్నతమైన లక్షణాలు మనం ఊహించుకోవచ్చు. సెకండ్ ఏంటంటే మనం పాడే అనేక కీర్తనలు కూడా భక్తి వినోద్ ఠాకూర్ ద్వారా రాయబడ్డాయి. అరుణోదయ కీర్తన, గోపీనాథ్, గురుదేవ్, ఇట్లా చూస్తుంటే మన వైష్ణవ చూస్తుంటే ఎన్నో. నా ఫేవరెట్ మానస దేహగేవ్, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనమాట. సో ఆయన ఏంటంటే పుస్తకాల రూపంలో, ప్రసార రూపంలోనే కాక ఈ కవిత్వాలు, గీతాల రూపంలో కూడా ఆయన భక్తి ప్రచారాన్ని, ఆయన అనుభూతిని అందరితో పంచుకున్నాడు. మనం రోజు చేసే కృపజయ కూడా భక్తి వినోద్ ఠాకూర్ వల్లనే రచించబడింది. సో మనం అది చేస్తున్నప్పుడు అంత ప్యూర్ వైష్ణవ నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మనం అనుభవిస్తూ ఇంకా భగవంతుడి కృపకు ఇంకా మనం పాత్రలు కావచ్చు. విభావరి శేష, కిపహార్జయ, ఎన్నో ఉంటాయి. మనం వైష్ణవ బుక్ లో చూసుకుంటే చాలా ఉంటాయి. ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో గీతాలు కూడా ఆయన రచించారు. ఆ తర్వాత ఆ రోజుల్లోనే ఆయన ఇంగ్లీష్ ఎంత స్టాండర్డ్ ఇంగ్లీష్ అంటే వైష్ణవాకే బుక్ అని ఉంది. దానికి తర్వాత ఈ సోలినెస్ జయపతాక స్వామిరాజు కామెంటరీ రాశారు. అసలు ఆ లాంగ్వేజ్ వస్తే మనకు తలకాయ తిరిగిపోతుంది. బహుశా అందుకే బ్రిటిషర్స్ కూడా ఆయన్ని మెచ్చుకున్నారండి. అంటే లాంగ్వేజ్ మీద కూడా అంత పటిమ ఉండేది ఆయనకు. హరే కృష్ణ. సో భక్తి వినోద్ ఠాకూర్ కి జాయ్. ఈ స్థిరోభావ దినానికి జాయ్. ఎందుకంటే వైష్ణవులు జన్మించిన వాళ్ళ గోలోక ధామానికి తిరిగి వెళ్ళినా కూడా 2 వైభవంగానే జరుపుకోవాలి. కాబట్టి మనం అపేరెన్స్ డే ఎట్లా చేసుకుంటామో డిసపేరెన్స్ డే కూడా అదే రకంగా ఆయన తలుచుకుంటూ, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ
మనం సెలబ్రేట్ చేసుకుంటాం. హరే కృష్ణ. సో ఈ మంత్ చాలా చాలా సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సెలబ్రేషన్ ఏంటంటే అందరికీ తెలిసింది. ఆ ఇది నేను ఎక్కడ చేయాలి తను షేరింగ్? మాతాజీ నేను చేయనా, మీరు చేసుకుంటారా? నాకు పెట్టు. అంటే రెండు ఉన్నాయి, అది మార్చి ఆ, చెప్దామని. ఓకే ఉంది నా మాతాజీ. దగ్గర, పెట్టు. మీరు అయితే షేర్ చేసేసుకోండి అయితే. ఆ, చేయమంటారా? షేర్ నేను చేస్తానులే, కానీ హెల్ప్ చేయ అంతే. దామోదరి తీయమ్మా. నాకు షేర్ చేసే అది తల్లి. ఈ రికార్డింగ్ ఆపొచ్చు. మనము స్నానయాత్ర, ఆషాఢ ఏకాదశి రోజు స్నానయాత్ర చేసుకున్నాము. అప్పటి నుంచి అందరూ చాలా ఆదుర్దాగా ఎదురు చూసేది ఆ జగన్నాథుడి దర్శనం కోసం అన్నమాట. ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన స్నానయాత్ర చేసినాక స్వామికి జలుబు వచ్చేస్తుంది, జ్వరం వస్తుంది అని వాళ్ళకు ఒక అంటే చాలా ప్రేమ కారణంగా వాళ్ళు అట్లా భావిస్తారు. దర్శనాలు ఆపేస్తారనమాట. ఈ దర్శనాలు ఆపడానికి కూడా ఇంకో పాజిటివ్ ఏంటంటే చైతన్య మహాప్రభు ఆయన వెళ్ళడం, ఆ సమయంలో దర్శనం ఆపేటప్పటికి ఆ భగవంతుని యొక్క దర్శనం దొరకక ఆ విరహాన్ని తట్టుకోలేక ఆయన సముద్రం చుట్టూ పరిగెత్తుతారంట. అసలు ముందు సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు ఆయన. ఎందుకంటే ఆ విరహంలో ఆయనకు తెలియదు. ఎన్నోసార్లు ఆయన సముద్రంలోకి వెళ్ళిపోతుంటారు అనమాట, కృష్ణుడి నుంచి ఆ ఎడబాటు భరించలేక. అప్పుడు ఆయనకు అశరీరవాణి చెప్తుంది, నువ్వు ఇదే దారిలో ఇంకా ముందుకు వెళ్తే నీకు నా దర్శనం దొరుకుతుంది, కానీ జగన్నాథ రూపంలో కాదు, విష్ణు రూపంలో దొరుకుతుందని. అప్పుడు స్వామి ఆయన గబగబా వెళ్ళి ఒక తీర్థక్షేత్రానికి వెళ్తారు. అది అలరినాథ్ అంటారు. పూర్వం అది ఆళ్వార్నాథ్ అని, అంటే ఆళ్వార్లు ప్రే చేసినటువంటి విష్ణువు కాబట్టి ఆళ్వార్నాథుడు అనేవాళ్ళు. అది కాలక్రమేణా అలర్నాథ్ అయింది. అక్కడ ఎప్పుడైతే భగవద్ దర్శనం అవుతుందో ఆయన మొత్తం ఈ ఎక్స్టసీ అంటారు కదా, దాంతో పులకించి నేల మీద అడ్డంగా దండవత్ చేస్తారనమాట. ఆయన భావావేశానికి ఆ కరుకు రాళ్ళు కూడా కరిగిపోయి ఇప్పటికీ స్వామివారి చైతన్య మహాప్రభు యొక్క అచ్చు ఉండిపోయింది అనమాట ఆ నేల మీద. అది మనకు చైతన్య మహాప్రభుని ఫాలో అవుతున్న మన గౌడీ సంప్రదాయం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రదేశం అన్నమాట అలర్నాథ్. జగన్నాథపురి ఎంతనో, ఎందుకంటే జగన్నాథపురి మనందరూ తెలుసు, తల్లికి ఇచ్చిన మాట మేరకు చైతన్య మహాప్రభు జగన్నాథపురిలో ఎక్కువ రోజులు ఉన్నారనమాట. అంటే ఒరిస్సాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి, కల్కటాకు దగ్గరగా ఉంటుంది కాబట్టి అని జగన్నాథ క్షేత్రాన్ని ఎన్నుకొని అక్కడే ఉండడం, ఆయన అక్కడ ఎన్నో అద్భుతమైన లీల చేయడం మనం ఎప్పుడు వింటూనే ఉన్నాము. సో ఈ రోజు ఏంటంటే ఈ జగన్నాథుని యొక్క రథయాత్ర గురించి తెలుసుకుందాం. లాస్ట్ డే కూడా నేను మీతో షేర్ చేసుకున్నా, జగన్నాథుడు అసలు ఏ రకంగా జగన్నాథుడు వెలిసాడు, తర్వాత దానికి కారణం ఎవరు, మెయిన్ గా ఎక్కడైతే స్వామి ఆ నీలమాధవ టెంపుల్ ఉంటుందో దాన్ని కూడా నేను దామోదర దేశ్ నుంచి యాత్రకు వెళ్ళామని ఆ ఫొటోస్ షేర్ చేసుకున్నా, మీకు గుర్తుండే ఉండొచ్చు. ఈ రోజు మాతాజీ మీరు షేర్ చేసుకోండి. చేసుకున్నా. లేకపోతే చేయమంటే చేస్తాను, చేస్తుంది ఒకవేళ మీరు మాతాజీ. ఇక్కడ చేస్తారేమో. ఇదొద్దు, జగన్నాథ లీలలు కాదు, రథయాత్ర గురించి పెడదాం. టైం ఉంటే లీలలు చెప్తాం, అందుకని. ఓకే నెక్స్ట్ మాతాజీ. 35 పేజ్ అనుకుంటది. అవును మాతాజీ, ఆల్రెడీ తీసి సో పెట్టాను. ఈ జగన్నాథ రథయాత్ర ఏంటంటే కేవలం జగన్నాథపురిలోనే జరిగేది. స్వామి ఎంత అంటే ఎంతో మంది ఆలయంలోకి రాని వాళ్ళ కోసం వాళ్ళ మీద కరుణతో దర్శనం ఇచ్చేందుకు బయటికి వచ్చి ఆ రథం ఎక్కి గుండిచా టెంపుల్కి వెళ్ళేవారు. అది చాలా అద్భుతంగా జరిగే యాత్ర, అది పుణ్య ఉత్సవం అది. కానీ శిలా ప్రభుపాదుల వారి కాంట్రిబ్యూషన్ ఏంటంటే దీంట్లో కేవలం జగానికి నాథుడైన జగన్నాథుడు కేవలం భువనేశ్వర్ పూరికే పరిమితం కాకుండా ప్రపంచంలో నలుమూలల జగన్నాథుడిని పరిచయం చేసి ఆ భక్తులందరికీ జగన్నాథ రథయాత్ర చూసే అవకాశాన్ని కల్పించింది శిలా ప్రభుపాద్. దానికి మనం ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పుకోవాలి. సో ఈ రథయాత్ర గురించి కొంచెం చెప్పుకుంటే, మీరు కొంచెం పెంచవా సైజు? యా, ఓకే. ఇంకా దిగాలమ్మా, అది కొంచెం కిందికి జరపవు. ఎస్, జగన్నాథ లీలలు కాదు తల్లి, వెళ్ళిపో. నెక్స్ట్ జగన్నాథ రథయాత్ర అని ఉంది, ఇదంతా అయిపోయినాక. మనం పోయినసారి చదువుకున్న రాజు చూడాలనుకో జగమంతా జగన్నాథ రథయాత్ర అన్నమాట. ఇది చెప్దామని. ఎందుకంటే రాజు ఆయన్ని
విన్నాక ఆ నీలమాధవుడిని చూడాలనుకోవడము, కానీ అతని మంత్రి ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసి నీలమాధవ్ జాడ కనుక్కున్నప్పటికీ అతను వచ్చేటప్పటికి స్వామి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతాడు. అయిపోయినాక భగవంతుని దర్శించలేనందుకు రాజు చాలా బాధపడతాడనమాట. అప్పుడు అతనికి భగవంతుడు చెప్తాడు, నేను నీకు దర్శనం ఇస్తా, కానీ ఈ రూపంతో కాదు, నేను నీకు దారు బ్రహ్మన్గా దర్శనం ఇస్తాను అని చెప్పి, దాని ఇంకా పాస్ట్ టైం కూడా లాస్ట్ టైం చదువుకున్నాను. నారదుడు కృష్ణుని బలరాముణ్ణి సుభద్రమ్మను అటువంటి అద్భుతమైన స్థితిలో చూసి, ఇంత అద్భుతమైన దర్శనం అందరికీ కూడా దక్కాలి అని ప్రార్థిస్తారనమాట. వాళ్ళ కథనే వింటూ వాళ్ళ అద్భుతమైన ఆనందంలో పడిపోవడము, ఆ దృశ్యాన్ని చూసి ఇతను ఆ రకంగా దర్శనం అందరికి ఇచ్చి వాళ్ళకు జన్మ ధన్యం చేయమని నారదుడు ప్రార్థిస్తాడనమాట. సో ఆ ఫామ్ తోటి ఈ జగన్నాథుడు మనకు జగన్నాథ్ పూరిలో దర్శనం ఇస్తారనమాట. అయితే ఇంతకుముందు చెప్పినట్టు సాంస్కృతుల జగత్ అంటే విషయం మనందరూ తెలుసు. జగత్తుకు నాథుడు ఆయన ప్రభువు. కాబట్టి ఆ జగన్నాథుడు ఇంకెవరో కాదు, కృష్ణస్తు భగవాన్ స్వయం కృష్ణుడే అని మనకు మళ్ళా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ పూరి మందిరాన్ని నిర్మించిన వాళ్ళు మనం ఇంతకుముందు చదువుకున్నట్టు లాస్ట్ నుంచి చదువుకున్నట్టు ఇంద్రజుమ్న మహారాజ్ అనమాట. ఆయనే ఆ మందిరాన్ని నిర్మిస్తారనమాట. అతను ఏంటంటే అందరి యొక్క అంటే కేవలము ఉన్నత కులాలే కాక అందరి యొక్క పూజలు కూడా అందుకుంటారు. గిరిజనుల దేవుడు, ఎందుకంటే ట్రైబల్స్ వాళ్ళు ఆయన్ని పూజించేవారు, ఆయనకు ఆఫరింగ్స్ చేసేవారు. ఇవన్నీ ఆ యొక్క స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే ఈ నీలమాధవుడిని ఆ చూడలేకపోయినప్పుడు ఆ విద్యాపతి కనుక్కున్న పైకి వెళ్ళమ్మా. అప్పుడు ఇంకా అతను ఈ భగవంతుని ఆజ్ఞ మీద 3 దారువులు వస్తాయన్నమాట. ఆ దారువులు వస్తే ఆ దారువుల ద్వారా శిల్పాన్ని చెక్కిచ్చాలి. కానీ ఆ శిల్పాన్ని చెక్కిచ్చేందుకు ఆయనకు శిల్పులు దొరకలేదన్నమాట. ఎందుకంటే ఈ ఈ శిల్పాలు చెక్కాలి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉండాలి. అది సాధారణమైన విగ్రహం కాదు. అయితే ఈ ప్రయత్నాల ముందు ఆయన ఏం చేశారంటే, ఫస్ట్ నరసింహస్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఎందుకంటే విఘ్నాలు, మన భక్తి మార్గంలో వచ్చే విఘ్నాలను నశింపజేయగలిగే ఆ సామర్థ్యత ఉన్నవాడు కాబట్టి నరసింహస్వామి టెంపుల్ తల్లి నేనే చేసుకుంటలేదు, దీంతో వాటిని జస్ట్ ఉంచి నేను కలుపుకుంటా. ఇప్పుడు ఆయన దాన్ని ఆ ఆలయాన్ని ప్రతిష్ఠిస్తారనమాట. కృష్ణ దసరాని అది మూవ్ అవ్వట్లేదు నాకు. యా మీకు మార్చిన పైకి వెళ్ళాలి, ఇంకా మళ్ళీ మొదటికి వచ్చింది అది. యా అప్పుడు ఆ విగ్రహాల దారు నుంచి విగ్రహాలు చెక్కాలంటే ఎన్నో నియమ నిష్టాలు అన్ని చేయాలి. కాబట్టి శిల్పులు ఎవరు ముందుకు రారు. అప్పుడు ఇదంతా భగవంతుని యొక్క నిర్ణయం కాబట్టి, లీల కాబట్టి, సాక్షాత్ దేవతల యొక్క శిల్పి, ప్రధాన శిల్పి విశ్వకర్మనే ఒక వృద్ధ బ్రాహ్మణ్ లాగా వస్తాడనమాట. వచ్చి నేను ఈ విగ్రహాలు నేను చెక్కుతాను, కానీ నేను తలుపులు మూసుకొని ఈ పనిని చేస్తాను, ఎవ్వరు కూడా ఆ గదిలోకి నన్ను డిస్టర్బ్ చేయకూడదు. గడువు పూర్తయ్యేదాకా, ఆ గడువు ఎంత 21 రోజులు అని చెప్తారట. ఆ 21 రోజులు నేను శ్రీ విగ్రహాన్ని పూర్తి చేస్తాను, కానీ మధ్యలో మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారు. కానీ పాపం ఈ రాజుగారి భార్య ఏంటంటే తల్లి హృదయం కదా, ఆవిడ ఏంటి అంటే, అయ్యో ఇన్ని రోజులు తిండి తినకుండా ఆ బకచిక్కిపోయిన బ్రాహ్మడు ఎలా ఉంటాడో ఏమో అని ఆవిడ తొందర పెడుతుందన్నమాట. ఆమె పేరు కూడా గుండిచదేవి. ఎందుకు ఆవిడ పేరు అంటే, రేపు ఇక్కడ చిన్న పాప మాట దగ్గర డివోటీస్ పాప పేరు కూడా గుండిచ అని పెట్టారట. రేపు ఫస్ట్ బర్త్డే ఆ పాపది. సో ఈ రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో ఇంకా మరి భార్య ఫోర్స్ చేసేటప్పటికి అతని కండిషన్కి ఒప్పుకున్నప్పుడు కూడా ఏం చేస్తాడంటే, ఇంద్రజుమ్న మహారాజు ఆగలేక తలుపులు తెరుస్తాడు. తలుపులు తెరవగానే ఆ బుద్ధ బ్రాహ్మణుడు కాస్త మాయమైపోతారు. తర్వాత ఆ శ్రీ విగ్రహాలు ఏంటి అంటే అవి పూర్తి కంప్లీట్ కావు అనమాట. చేతులు పూర్తి కాదు, అంగాలు సరిగ్గా చెక్కబడి ఉండవు. అది చూసి చాలా బాధపడితే అప్పుడు ఆయనకి తెలుస్తుంది అనమాట, భగవంతుని పలుకుల ద్వారా ఇటువంటి అద్భుత దర్శనాన్ని ఇవ్వడానికి ఇదంతా లీల రచించి చేయబడింది అని. అప్పుడు దాన్ని ఆ జగన్నాథ మందిరంలో బ్రహ్మదేవుడు వచ్చి దాన్ని ప్రతిష్ఠిస్తాడు. అంటే మనం ఏ జగన్నాథపురి గురించి మాట్లాడుకుంటున్నామో అది అసాధారణమైనది.
సాక్షాత్తు భగవంతుడి ప్రమేయంతో దేవతల యొక్క శిల్పి చెక్కితే మళ్ళా మన అందరికి పూజనీయుడు బ్రహ్మదేవుడి చేతుల మీద ఆ మందిరాన్ని ప్రతిష్ఠింపజేసింది అనమాట. అయితే ఆ జగన్నాథుడికి ఏంటి అంటే పెద్ద పెద్ద కళ్ళున్నాయి. ఎందుకు పెద్ద కళ్ళున్నాయి అంటే మనమే కాదు, ఎదురుపోయిన మన భక్తులే కాదు, ఈ మొత్తం 14 భువనాల్లో ఉన్న భక్తుల్ని చూసేందుకు అన్నట్టుగా స్వామి కళ్ళు పెద్దగా ఉన్నాయట, చక్రాలు లాంటి కళ్ళు అని చెప్తున్నారట స్కంద పురాణం ప్రకారం. అంటే ఎందుకు ఆ మాట చెప్పారు ఈ ఈ వ్యాసులు అంటే, మన ఈ శిలా ప్రభుపాదుల వారు ఏది చెప్పినప్పటికీ దాన్ని ఒక ఆ ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ, ఒక బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి దాని గురించి చెప్పారు అనేది చెప్తారనమాట. అట్లా స్కంద పురాణం ప్రకారం ఈ జగన్నాథుడే పురుషోత్తముడు కాబట్టి పురుషోత్తముడు కృష్ణుడు. అయితే ఆయన పేరు మీద ఈ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రం అంటారు, శ్రీ క్షేత్రం అంటారు, నీలాచల క్షేత్రం, అనేక రకమైన పేర్లు ఉన్నాయి. ఈ జగన్నాథుడిని పతిత పావన అనే పేరు కూడా ఉందన్నమాట. అంటే మన పతితులైన మనందరినీ కూడా ఆయనే రక్షించేవాడు, పావనం చేసేవాడు, పరమ బాంధవుడు, అందరికీ ప్రియ బంధువు అని జగన్నాథుని పతిత పావన అని పేరు పెడతారు. ఇప్పటికి కూడా మన జగన్నాథ్ బలదేవ్ సుభద్రను పూజించడం ఇస్కాన్ లో ఆనవాయితీ కదా. కానీ ఒక్క జగన్నాథుని, అది కూడా పెద్ద జగన్నాథుని ప్రార్థిస్తే పూజిస్తే దాన్ని పతిత పావన అని వాళ్ళు సంబోధిస్తారనమాట. మా దుబాయ్లో కూడా ఇక్కడ వర్కర్ క్యాంప్ లో పెద్ద జగన్నాథుడు ఉన్నాడు, అది పతిత పావన అంటారు. ఒక్కడే ఉన్నారనమాట, ఆయన అన్నదమ్ములు లేరు ఇంకా ఎంబడి అక్కడ. సో జగన్నాథ రథయాత్ర గురించి అన్నిట్లో, అంటే జగన్నాథ్ పురిలో ఏమంటారు అంటే ఆ 12 మహినే 13 జాతర, అంటే 12 నెలలు కానీ 13 జాతరలు, ఎప్పుడు ఏదో ఉత్సవాలు, ఎప్పుడో ఉత్సవాలు. కానీ ఈ జరిగే ఉత్సవాల్లో అన్నిట్లో ముఖ్యమైనది ఏంటి అంటే జగన్నాథ రథయాత్ర. అసలు అంటే చిన్నప్పుడు దీని యొక్క విశిష్టత మాకు తెలీదు, కానీ దూరదర్శన్ నుంచి రిలే చూస్తే అదొక జనసాగరం అన్నమాట. అంతమంది భక్తులు వెళ్తారు. సామాన్యంగా కూడా మనం దాని గురించి తొక్కిళ్ళ ఆటలు, చనిపోవడం, అట్లాంటివన్నిటి గురించి మనం వినం కూడా. ఈవెన్ కోవిడ్ టైంలో వాళ్ళు రథయాత్ర చేసుకున్నప్పుడు కూడా తర్వాత కోవిడ్ వ్యాపించిందన్న విషయం మనం వినలేదు. అంటే అదంతా జగన్నాథ స్వామి యొక్క ప్రభావము, ఆయన దయ అన్నమాట. సో ఇది సామాన్యంగా జూన్ లేకపోతే జూలై నెలలో వస్తుంది. దీనికి ఏంటంటే ముందు నుంచి 60 రోజుల నుంచి, ఎందుకంటే ప్రతిసారి కూడా జగన్నాథ రథయాత్రకు రథాలు, జగన్నాథుడికి, బలదేవుడికి, సుభద్రమాయికి 3 రథాలు ప్రతిసారి వాళ్ళు నిర్మిస్తుంటారనమాట. అందుకని వాళ్ళకి ఏంటంటే 60 రోజుల ముందు అక్షయ తృతీయ రోజు నుంచి సన్నాహాలు మొదలవుతాయి అనమాట. అంటే 2 నెలల ముందుగా ఈ జగన్నాథ రథయాత్రకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ చేస్తుంటారు. అది పూరి క్షేత్రంలో విశేషత. ముగ్గురిని ఒకే రథంలో కూర్చోబెట్టి వాళ్ళు రథయాత్ర తీయరనమాట. చక్కగా ముగ్గురికి 3, వాళ్ళ ఆ 3టికి కూడా వేరు వేరు పేర్లు, వాటికి వాళ్ళకు ఆడే వస్త్రాల యొక్క రంగు వేరు ఉంటుంది. తర్వాత చక్రాల్లో ఉండే వాటిని ఏమంటారు, ఇరుసులు, ఇట్లా ఉంటాయి కదా గీతల్లాగా, వాటిని ఏమంటారు, బత్తలు, ఏమంటారు కరెక్ట్ వర్డ్ రావట్లేదు, అవి కూడా నెంబర్లో డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అయితే ఫస్ట్ ఈ 3 రథాల్లో సుభద్రా రథమే కదులుతుందట. అందులో సుభద్ర ఒక్కరే కాక సుదర్శన చక్రాన్ని కూడా ఉంచుతారు. అయితే పాండవులు ఏంటంటే ఎప్పుడైతే రథయాత్ర రాగానే వాళ్ళు భగవంతుడిని తలుచుకుంటూ జగన్నాథ మణిమ అంటారట, అనుకుంటూ వాళ్ళు గట్టిగా పిలుస్తూ భగవంతుని ఆ స్వామి కూర్చుండే ఆ పీఠం నుంచి మెల్లమెల్లగా ఈ శ్రీ విగ్రహాల్ని కదులుస్తారనమాట. సో ఈ ఆనంద బజార్ దగ్గర ఈ విగ్రహాలు తీసుకొని వచ్చి బలదేవుడినేమో తాళధ్వజ రథం మీద కూర్చోబెడతారు, సుభద్రనేమో పద్మధ్వజ రథం మీద కూర్చోబెడతారు. జగన్నాథుడి రథానికి నందిఘోష్ అని పేరు. అయితే ఇవన్నీ రథాల మీద కూర్చునే ఆ ఫెస్టివల్ ని పహాండి అంటారట. అయితే ఈ పహాండి అప్పుడు ఏంటంటే సామాన్యంగా మిగతా ఇద్దరు, ముఖ్యంగా సుభద్ర తల్లి గబగబా వచ్చేస్తుంది, ఏం ట్రబుల్ చేయదు. తర్వాత మన బలదేవుడు కూడా అంతా చేయరు. కానీ కృష్ణయ్య మటుకు జగన్నాథుడు ముప్పు తిప్పల పెడతారు. కొన్నిసార్లు అయితే జగన్నాథ విగ్రహాన్ని ఆలయం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు వాళ్లకు కొన్ని గంటలు పడుతుంది. వాళ్ళు పూజించి ప్రార్థించి అక్కడ ఆయన కోసం పాటలు పాడి నివేదనలు చేసి నైవేద్యాలు పెట్టి ఎన్ని చేసినా ఆయన కదలడు కొన్నిసార్లు.
లాస్ట్ కు ఎప్పుడైతే స్వామి అనుగ్రహిస్తారో అప్పుడు ఈ జగన్నాథుని యొక్క శ్రీ విగ్రహాన్ని కూడా తీసుకొని ఆయన యొక్క రథం నందిఘోష రథం మీద కూర్చోబెట్టి రథాన్ని అందరు కలిసి లాగుతుంటారనమాట. అయితే ఈ జగన్నాథ రథం ఇవన్నీ రథాలు ముందు పోయి రాజుగారి భవనం దగ్గర ఆగుతాయట. రాజుగారిని అది మన ఈ జగన్నాథపురికి పరిపాలించే రాజును పల్లకిలో తీసుకొస్తారనమాట రాజమర్యాదలతో. పల్లకిలో వచ్చిన రాజుగారు ఏం చేస్తారు, ఎప్పుడైతే రథాన్ని సమీపిస్తారో ఎంపడే రథం దిగిపోయి ఆయన యొక్క పల్లకి దిగిపోయి చీపురుతోటి రథాల ముందు ఊడుస్తారనమాట ఆయన. అయితే రాజుగారు ఊడుస్తారు కాబట్టి దాన్ని బంగారు చేపుతో ఉంటుంది అనమాట, చీపురు యొక్క పట్టుకునేది. అట్లా ఆయన ఊడ్చినాకనే జగన్నాథుని యొక్క రథం కదులుతుంది. జగన్నాథ రథం మెల్లమెల్లగా అది లక్షలాది మంది భక్తులు ఆ 3 రథాలు వెంబడి వెళ్తుంటారు. రథం యొక్క తాడు లాగే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆయన అంగుళం చొప్పున కదులుతూ ఆ మొత్తం ఒకటే స్ట్రీట్ ఉంటది. ఆ 3 కిలోమీటర్ల దూరాన్ని 10-12 గంటలు పడుతుందట. అది ఎక్కడైతే గమ్యస్థానం చేరాలో ఆ గమ్యస్థానం ఏది, గుండీచా టెంపుల్ అని ఎదురు కూడా చెప్పుకున్నాం మనం. ఆ గుండీచా మందిర్కి వెళ్తారు. వెళ్ళినాక అక్కడ కొన్నాళ్ళు ఆయన చక్కగా సమ్మర్ క్యాంప్ చేస్తారు. 8-9 రోజులుండి తిరిగి మళ్ళీ తన టెంపుల్ కి తిరిగి వచ్చేస్తారు అనమాట. జగన్నాథ మందిరానికి తిరిగి వచ్చేసేస్తారు. దాన్ని బహుదా యాత్ర, ఉల్టా రథయాత్ర అంటారు అనమాట. అయితే ఈ రథయాత్రలో ఏంటి అంటే స్వామిని తీసుకెళ్ళిపోతారు కదా, తీసుకెళ్లేటప్పుడు చాలా మంది అక్కడికి వస్తారనమాట దర్శనం చేసుకునేందుకు. ఆ దర్శనం చేసుకున్నప్పుడు కొన్నిసార్లట మళ్ళా ఎక్కడో మధ్యలో మారం చేస్తాడు స్వామి, కదలదట రథము కదలదు. అయితే ఒకవేళ చీకటి పడుతున్న సమయంలో రథం ఆగిపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చీకటప్పుడు లాగరు రథాన్ని. అందుకని రథయాత్ర అప్పుడు టెంపరీగా ఆపేసి ఇక అక్కడే కూర్చొని స్వామి కోసం అందరూ భజనలు, పూజలు, కీర్తనలు అన్నీ జరుగుతాయి. జరిగి తెల్లారినప్పుడు మళ్ళా ఆ రథాన్ని తీసుకొని గుండీచా టెంపుల్ కి వెళ్తారు. ఈ గుండీచా టెంపుల్ మనకి ఎందుకు తెలుసు అంటే చైతన్య మహాప్రభు లీలలో మందిర మర్జనాథం. గుండీచా టెంపుల్ కు వెళ్ళి రథయాత్ర ముందు చైతన్య మహాప్రభు ఆయన శిష్యులందరూ వెళ్ళి గుండీచా టెంపుల్ మూలలా కూడా తుడిచి చాలా శుభ్రంగా షైన్ అవుతూ లాగా మెరిసేటట్టు చేస్తారు. స్వామి యొక్క రథం వచ్చే సమయానికి ఆహ్వానానికి ఉండేటట్టుగా మందిరాన్ని చాలా బాగా చేస్తారు. అది మనందరూ కూడా ఇప్పుడు ఇస్కాన్ లో కామన్ ఏంటంటే ఈ గుండీచా క్లీనింగ్ అని మన ఈ రథయాత్రకి ముందు అందరూ అన్ని చోట్ల అది చేస్తుంటారు అనమాట. అయితే ఇక్కడ నేను మీతో చెప్పినట్టు స్టార్టింగ్ లో అన్నట్టు రథయాత్ర చూడాలంటే దూరదర్శనం ముందు కూర్చోవాలో, ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు, తర్వాత కోరిక తీవ్రంగా ఉన్నవాళ్ళు, అన్ని రకాల సదుపాయాలు ఉన్న వాళ్ళు అయితే పూరి క్షేత్రానికి వెళ్ళి రథయాత్ర చూసేవాళ్ళు. కానీ శ్రీల ప్రభుపాదుల కారణంతో జగన్నాథుడు రథయాత్ర మొత్తం ప్రపంచంలో అన్ని చోట్ల కూడా స్వామి దర్శనం ఇస్తున్నారు. ఏ రకంగా అయితే ఆయన ఇస్కాన్ ఏ రకంగా ప్రాబల్యం చెందుతూ పోతుందో అదే రకంగా ఆయన యొక్క రథయాత్ర కూడా మన దుబాయ్ పేరు కూడా ఇచ్చారు ఈసారి. చూడండి, న్యూయార్క్, ప్యారిస్, లండన్, ఆఫ్రికా, రష్యా, దుబాయ్ వంటి ఎన్నో పురోగతి చెందే పట్టణాలు కూడా రథయాత్రలు అద్భుతంగా జరుగుతున్నాయి. కానీ దుబాయ్ లో ఇక్కడ ఉండే పరిస్థితుల కారణంగా మేము ఓపెన్ గా చేయము. ఒక ప్రదేశంలో ఇండోర్ గానే జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరుగుతుంది. నేను కెనడా రథయాత్ర చూశాను. నేను డల్లాస్ లో చూశాను. ఎక్కడ చూసినా అది ఎంత ఫెస్టివిటీ ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళకు ఒక అంతు తెలియని ఆనందం. జగన్నాథుడిని రథం మీద చూడడం, ఆ రథాన్ని లాగడం, దానివల్ల వాళ్ళు పొందే అనుభూతి అది ఏ మూలకు పోయినా ఒకేలాగుంటుంది. కానీ మన ఇన్ని సెంటర్స్లలో కూడా మలేషియాలో చాలా ఎక్కువ సార్లు, అంటే ఒకటేసారి కాదు, అది అనేక సార్లు సంవత్సరంలో రథయాత్ర జరుగుతూ అందరినీ ఆకర్షిస్తుంది అనమాట. ఈ రథయాత్రలో మనం రాజుగారు వచ్చి చీపురు తోటి రథం ముందు ఊడుస్తారని విన్నాం కదా మనము. దానికి సంబంధించి ఒక చిన్న లీల చెప్తాను. తర్వాత లక్ష్మీదేవికి తెలుస్తుంది అనమాట. ఆయన చెప్పకుండా వెళ్తారు గుండీచా టెంపుల్ కి.
అప్పుడు ఆమె వెళ్ళి కనుక్కొని చూసి, అరే నాకు చెప్పకుండా ఇట్లా వెళ్ళిపోతాడా అని అతన్ని తిరిగి రాని. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఒకసారి ఆన్ చేసుకోరా? నన్ను మ్యూట్ చేసావా? నాకు ఓకే. ఒక మాతాజీ కృష్ణవేణి అస్తమాను నేను మ్యూట్ చేస్తాను, ఆన్ చేస్తున్నారు. అదే ప్రాబ్లం అయితే. అయితే అక్కడ ఏంటంటే బ్రేక్ అయింది ఒకసారి. నేనేం చెప్తున్నా నాకే. ఓ కృష్ణ. మాతాజీ అదే రథయాత్ర లక్ష్మీదేవి. లక్ష్మీదేవిది చెప్తా ఉన్నారు. కరెక్ట్. ఎప్పుడైతే రథయాత్ర ముగించుకొని ఆ ఉల్టా రథయాత్ర అయ్యి మందిరానికి రాబోతారో ఆ సమయంలో లక్ష్మీదేవి అడ్డుపడుతుంది అనమాట. ఆయన్ని రానియదు. సామాన్యంగా అంటే ఇది ఒక లీల. ఆ సమయంలో బలదేవ్ వెళ్ళిపోతారు, సుభద్రమ్మ వెళ్ళిపోతుంది లోపలికి, జగన్నాథుడిని రానియదు. సో అమ్మవారి తరఫున కొందరు పాండాలు, జగన్నాథుని తరఫున కొందరు పాండాలు, వాళ్ళ మధ్య సంవిధాలు, తర్వాత ఒకళ్ళు నచ్చ చెప్పుకునే అవి. లాస్ట్ మొన్న చెప్తుండే ప్రభు ఒక 60-70 లేకుంటే 200 కుండల రసగుల్లాలు వస్తాయట. ఆ రసగుల్లాలు ఇచ్చి స్వామి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని అప్పుడు గుళ్ళోకి అడుగు పెడతారట. సో ఈ మధ్యలో జరిగే లీలల్ని మనం ముందు వ్యాసంలో చూపిస్తాం. అమ్మ ఫస్ట్ దానికి వెళ్ళవా? దీంట్లో ఇది షార్ట్ అన్నమాట. రథయాత్ర ప్రయోజనం ఏంటి అంటే చక్కగా చెప్తున్నారు. అది భవిష్యత్ పురాణాల్లో చెప్పారు. రథయాత్ర యొక్క గొప్పతనం ఏంటంటే రథేన సహ గచ్చంతి పార్శ్వతః సుష్టత్కోగ్రతః విష్ణునైన సుమా సర్వే భవంతి శ్వప బాధయ. ఎటువంటి స్థితిలో జన్మించిన వాడైనా సరే రథయాత్ర జరిగే సమయంలో దేవదేవుడి రథం ముందు కానీ వెనుక కానీ నడిచే వ్యక్తికి విష్ణుమూర్తితో సమానంగా సౌభాగ్యం లభిస్తుంది. అంటే అమ్మవారి కరుణ ఉంటుంది, స్వామివారి కరుణ ఉంటుంది. ఆయనతో సమానంగా ఉండిపోతారని కాదు, మనం ఇప్పుడు చదువుతున్నాం కదా భాగవతంలో వైకుంఠ వర్ణన. అయితే ఏంటంటే భగవంతుని యొక్క భాగ్యం మనకు ఆయన యొక్క ఆశీర్వచనం, ఆయన కృపా కటాక్షాల భాగ్యం మనకు దొరుకుతుంది. కాబట్టి ఏంటంటే ఈ రథయాత్ర దర్శనం చేసుకునే వాళ్ళట పద్మపురాణం బట్టి డైరెక్ట్ గా వైకుంఠ దర్శనం చేసుకోగలుగుతారు. రథయాత్ర జరుగుతున్నప్పుడు మనము దాన్ని పట్టించుకోకుండా ఎటువంటి భక్తి భావన లేకపోతే మనం ఏం కోల్పోతాము అంటే రథయాత్ర అప్పుడు నిలబడి స్వామిని గనక మనం ఆహ్వానిస్తే మనం చేసే సమస్త పాపాలు నశించిపోతాయి. అంటే భగవద్ధామానికి వెళ్ళే అర్హత మనకు లభిస్తుంది అన్నమాట. సో ఈ జగన్నాథ బలదేవ సుభద్ర రథయాత్రల యొక్క ప్రాశస్త్యం ఈ రకంగా మనకు పురాణాల ద్వారా కూడా చెప్పబడింది అన్నమాట. అయితే ఈ మధ్యలో నేను చెప్పా కదా వచ్చే ఉత్సవాల్లో హీరా పంచమి ఈ వివరాలు అవసరం అంటారా? ఈ వీటిలలో అంటే రథాలు ఏ రకంగా ఉంటాయి, దాని యొక్క ధ్వజం ఏ రకంగా ఉంటుంది, దానికి పాలకులు ఎవరు ఉంటారు, సారథి ఎవరు ఉంటారు, ఇట్లా 3 రకాలకు అది అక్కర్లేదు కదా, మరీ టెక్నికల్ అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఉపయోగించే వస్త్రాల రంగులు కూడా వేరుగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే సోనావేష్ అని వస్తుంది అనమాట. సోనావేష్ లో ఆ స్వామి అని మొత్తం బంగారంతో అతన్ని అలంకరిస్తారు. ఇదిగోండి. సో ఈ హీరా పంచమి రోజు అవుతుంది అనమాట. ఆషాఢ శుక్ల పక్షులను 6వ రోజు. ఆయన ప్రామిస్ చేసే టైంకి రాలేదు కదా, ఆవిడ కోపం వస్తుంది. కోపం వచ్చి ఏంటంటే తను గుండిచా టెంపుల్ కి వెళ్తుంది. అప్పుడు ఆమెను అక్కడికి రానియరు అనమాట. ముందు ఆమెకు అక్కడ ప్రవేశం ఉండదు. కాబట్టి మళ్ళీ ఆమెకు ఆ కోపం ఉంది కాబట్టి ఆవిడ ఏం చేస్తారు, తర్వాత మళ్ళా స్వామి వచ్చినప్పుడు ఆ గుడిలోకి రానియరు అనమాట. ఈ సోనావేష్ ఏంటంటే బహుతాయాత్ర తర్వాత ఈ 9 రోజులు ఉండిపోతారు. ఏకాదశి రోజు అంటే అన్ని 9 రోజులు కానీ 8 రోజులు అని చెప్పారు కదా, ఆ ఏకాదశి రోజు ఏంటంటే దాని శయన ఏకాదశి మనం జరుపుకున్నాం. గుండీశ మందిరం నుంచి రాగానే ఈ బలదేవుడు, సుభద్ర, సుదర్శనులు అందరూ ద్వారం దగ్గర వెళ్ళిపోతారు. ఏకాదశి రోజు ఆయనకి ఏంటంటే బంగారు వస్త్రాలు ఇస్తారు. అది ఎంత పెద్ద ఫెస్టివల్ అంటే అక్కడ మనం తిరుపతి వెంకన్న గురించి చెప్పుకుంటాం కదా, దానికి అపార ధన సంపదలు ఉన్నాయని. కానీ నేను విన్నది ఏంటంటే జగన్నాథుడు కూడా అంతే సంపత్తి గలవాడు. అంతేగాక ఆయన ఆలయం కింద అనేక చాలా ప్రాపర్టీ ఉంది. వెరీ రిచ్ అనమాట జగన్నాథుడు. ఆయన ఈ సోనావేష్ సమయంలో ఒకసారి మేము అంటే నెక్స్ట్ డే సోనావేష్ అప్పుడు జగన్నాథ్ గురించి బయటకు వస్తున్నాం.
ఎక్కడైనా చాలా పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఎందుకంటే ప్రజలు విపరీతంగా ఉంటారు. స్వామి కూడా చాలా గొప్పగా తయారు చేస్తారు. బంగారు వస్త్రాలు అవన్నీ వేస్తారు. నగలన్నీ అన్ని రోజులు ఉన్న నగలన్నీ తీసి ఆ స్వామికి అలంకరిస్తారనమాట. కాబట్టి ఏంటంటే ఆ సమయంలో ఎంతో మంది వస్తారు. ఇంకొక పెద్ద అట్రాక్షన్ ఏంటి అంటే రథయాత్రలో మామూలుగా లోపలికి వెళ్ళలేని వాళ్ళు కూడా రథయాత్రలో హ్యాపీగా భగవంతుడిని దర్శించుకోవచ్చు. ఆయనకు పండ్లు, పువ్వులు అన్ని అర్పించుకోవచ్చు. పూర్వకాలం అయితే మనం అది రథాన్ని వెక్కి భగవంతుని ఆలింగనం చేసుకునేందుకు కూడా అవకాశం ఉండేది. కానీ రాను 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 ప్రజలు పెరిగిపోయారు. తర్వాత పద్ధతులు మారినాయి. దాంట్లో ఏంటంటే విఐపీలకు, తర్వాత ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళకు అవకాశం ఇస్తారు. కానీ పూర్వం అయితే అందరూ సామాన్య ప్రజానీకం కూడా భగవంతుడిని వాళ్ళు ఆలింగనం చేసుకొని ఆయనకు పూజ చేసే అవకాశం వాళ్ళకి దొరికేది. సో ఇది చూసాగా సునావేశం చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. బంగారు వస్త్రాలతో రంగు రంగుల దీపాలతో జగన్నాడు మెరిసిపోతుంటారు. అంటే ఇంత చక్కగా ఉంటుందండి మొత్తం ఈ ఫెస్టివిటీ. అయితే లాస్ట్ అది ఒక్కటి చెప్పేసి ఆపేస్తాను నేను. ఈ రాజుగారు అప్పుడు ఊడుస్తుంటారు కదా, అది తరతరాలుగా నడుస్తుంటుంది. నడుస్తున్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే దక్షిణ రాజు తన కుమార్తెను ఈ మన భువనేశ్వర్ ఆ రాజుకు తన కూతుర్ని ఇవ్వాలని అనుకుంటారనమాట. అనుకుంటే సరే ఆయన చూసేటప్పుడు ఏమైతుంది అంటే అతను పంపించిన వ్యక్తి చూసింది ఆ రాజు పురుషోత్తమ మహారాజు ఒరిస్సాకు రాజు ఉన్నప్పుడు భువనేశ్వర్ ఒరిస్సాకి ఆయన కళింగ దేశం రాజపుత్రిక పద్మావతితో వివాహం సెటిల్ అవుతుంది. అయితే ఒకసారి ఏంటంటే పెళ్లి కంటే ముందే రథయాత్ర వచ్చేసింది. వస్తే వాళ్లకు ఇన్విటేషన్ వస్తుంది అనమాట. పద్మావతి తండ్రిని పిలుస్తాడనమాట ముఖ్య అతిథిగా చీఫ్. ఇప్పుడు మన దగ్గర రిపబ్లిక్ డేస్ అవుతుంటే ఇండియాకు ఫారెన్ డెలిగేటరీస్ వస్తుంటారు కదా. కానీ అతను ఈ రాజు ఏంటంటే ఆయన పనుల మూలంగా రాలేక తన రిప్రజెంటేషన్ తన ప్రతినిధిగా మంత్రిని పంపిస్తాడు. సరే ఆ మంత్రిని పంపిస్తాడు. రథయాత్ర ఫెస్టివల్ మొదలవుతుంది. ఈ చేరా పహార అంటే ఆ చీపురు పట్టుకొని ఊడ్చే ఆ ఉత్సవం వస్తుంది అనమాట. ఎప్పుడైతే పురుషోత్తమ రాజు అనే చీపురు పట్టుకొని జగన్నాథుడు రథం ముందు ఊడుస్తుంటారో ఇతనికి అవగాహన లేక, ఎందుకంటే రాజును ఎందుకు అట్లా ఊడుస్తారంటే నేను రాజును, నాది కాదు ఇది అంతా మీదే, మేము నీ దాసులం అని చూపించేందుకు ఆ హ్యూమిలిటీ అనుకో చూపించేందుకు ఆ పని చేస్తారు. కానీ ఇతనికి అర్థం కాలేక అతను ఏంటంటే చెప్తాడనమాట. ఈ రాజుకు పంపిస్తాడు. నువ్వు ఎవరికైతే పిల్లని ఇవ్వబోతున్నావో ఆ రాజు రోడ్లు ఊడ్చేవాడు అని చెప్తాడనమాట. అంత గొప్పవాడు కాదు అతను, రోడ్లు ఊడుస్తాడని చెప్తాడు. అవగాహన లేకుండా పాపం. దాంతో పెళ్ళి ఆగిపోతుంది. నేచురల్ గా ఏ తండ్రి తన రాజుగారి కూతురిని తీసుకొని వీధులు ఊడ్చేవాడికి ఇవ్వరు కదా. దాంతో పెళ్లి ఆగిపోతుంది. ఈ పురుషోత్తమ రాజుకు చాలా అవమానం అనిపిస్తుంది అనమాట. అవమానించి ఎవరైతే బిడ్డని ఇవ్వనని వెనుకకు వెళ్ళాడో ఆ కళింగ రాజు మీద దండెత్తినప్పుడు అతని బలం ముందు ఇతను ఓడిపోతాడనమాట. ఓడిపోయి వాళ్ళంతా తిరిగి వస్తుంటే వాళ్ళు ఒక ఆశ్రమం దగ్గర ఆగుతారు. ఆయన ఎవరు? జగన్నాథ భక్తుడు అనమాట. అప్పుడు జగన్నాథ భక్తుడు ఏంటంటే అదంతా విని మహారాజు చేసిన తప్పు ఏంటో చెప్తాడనమాట ఆ సాధువుకి. ఎవరు? ఈ సైన్యం వాడు. అప్పుడు ఏంటంటే రాజు ఏం చెప్తాడంటే నువ్వు ఎందుకు ఓడిపోయావు అంటే నువ్వు స్వామి యొక్క పర్మిషన్ తీసుకోలేదు, అందుకనే నువ్వు ఆ కళింగరాజుతో యుద్ధానికి వెళ్ళినా నువ్వు ఓడిపోయావు అని చెప్తాడనమాట. అప్పుడు పురుషోత్తమ అరే నేను దాసుణ్ణి అనుకున్నా గాని నేను ఇక్కడ భగవంతుడికి ఆయన అనుజ్ఞని తీసుకోలేదు అని చెప్పి నేను తప్పు చేశానని చెప్పి ఆయన పూరికి పోయి అక్కడే మందిరంలోనే దుఃఖిస్తూ ఉంటాడనమాట. రాత్రి అయిపోయే లోపల అతనికి ఒక దివ్యవాణి వినిపించి ఎందుకు ఇంత చిన్న విషయానికి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అతన్ని ఓదారుస్తారనమాట. సరే అప్పుడేమవుతుందంటే మళ్ళా అంతా ఆర్మీని తయారు చేసుకొని జగన్నాథుడు బలదేవుడు ఇద్దరు కూడా రాజు తరఫున యుద్ధానికి వస్తామని చెప్తారనమాట ఆ దివ్యవాణి ద్వారా. అప్పుడు అందరికీ తెలిసిపోయింది రాజ్యంలో
తెలిసిపోయి ప్రతి ఒక్కడు ఈ భగవంతులు ఇద్దరు కూడా స్వయంగా యుద్ధానికి తయారవుతున్నారు కదా అనేసి వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొని తయారవుతారనమాట. ఆ రకంగా పెద్ద సైన్యం తయారవుతుంది అనమాట పురుషోత్తమ దేవుడి. అప్పుడు వాళ్ళందరి శత్రువు మీద దాడికి బయలుదేరుతారు. కానీ రాజుగారికి మనసులో ఇంకా అనుమానం ఉందన్నమాట. వీళ్ళు నాకు ఆ దివ్యవాణి చెప్పారు, బలదేవుడును జగన్నాథుడు వస్తారని. కానీ నిజంగా వస్తారా రారా ఆ సందేహం ఆయనలో ఉందన్నమాట. కానీ ఏంటంటే ఆయన ఆ సైన్యంతో సాగుతున్నప్పుడు అంతకంటే ముందే ఇద్దరు సైనికుల్ని చాలా చోట్ల చూస్తుంటారు అనమాట. ఒక ఆయన నల్ల గుర్రం మీద, ఆయన తెల్ల గుర్రం మీద కూర్చొని ఉంటారు, జగన్నాథుడు బలదేవుడు. అయితే వాళ్ళు వెళ్తూ 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 దారి మధ్యలో అలసిపోయి ఒక వనిత అమ్ముతుంటే పెరుగు మజ్జిగ, మనం దాహానికి ఏమిటో తాగుతాం కదా మజ్జిగ. ఇప్పుడు వాళ్ళు అడుగుతారనమాట. అడిగితే వీళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోతే ఆమె ఏం చేస్తుందంటే ఆయన ఉంగరాన్ని ఇస్తుంది అనమాట. సారీ, స్వామి ఉంగరాన్ని ఆవిడకి ఇస్తారు. ఇచ్చి తల్లి పైకి వెళ్ళిపో ఇంకా. అప్పుడు వాళ్ళు ఏమిటంటే వెనక రాజుగారు వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోమని చెప్తారనమాట. అయితే కొంతసేపటికి వీటి దగ్గర వెళ్ళిపోతారు జగన్నాథ్ బలదేవుడు. ఆ సైన్యం కూడా వస్తుందన్నమాట. అమ్మ కొంచెం పైకి వెళ్ళి తల్లి. ఇంకా 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 మాతాజీ డబ్బు ఇవ్వమని వారికి మధ్యకి తాగించినట్లుగా గుర్తుగా సైనికులు అదే ఇచ్చిన అదే నేను వజ్రాలు చెప్తున్నా కదా, వాళ్ళ దగ్గర డబ్బులు ఉమ్, తీసుకోమంటారు. ఉమ్, తర్వాత ఏంటంటే మరి వాళ్ళు ఎట్లా డబ్బులు ఇస్తారు అంటే తన ఉంగరాన్ని ఇస్తాడనమాట స్వామి. ఉమ్, అప్పుడు ఈ సైనికులు వాళ్ళు ఇట్లా ఇద్దరు వచ్చారు, నా దగ్గర తీసుకున్నారు, వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, మీ దగ్గర తీసుకోమన్నారు అని గుర్తుకు ఇది ఇవ్వమన్నారని ఆ ఉంగరాన్ని చూపిస్తారనమాట. ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని చూస్తారో పురుషోత్తమ దేవుడు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అది సాక్షాత్ స్వామిది. అప్పుడు ఆయనకు నమ్మకం కలిగిందనట. తమ సైన్యాన్ని ముందుండి జగన్నాథ బలదేవుని నడుపుతున్నారు, స్వామి నడిపిస్తుంటే తనకు పరాజయం ఏమి ఉండదు అని చెప్పి, ఎవరైతే ఆ స్వామి కరుణకు పాత్రురాలైందో ఆ మణిక అనే ఆవిడకు ఒక గ్రామాన్ని రాసిచ్చేస్తాడనమాట. దాని తర్వాత ఈ పురుషోత్తమ సేను వెళ్ళడము, భగవంతుడి కటాక్షం వల్ల ఈ కళింగ రాజుని జయిస్తుంది అనమాట. అది జరిగినాక అప్పుడు పురుషోత్తముడు ఏం చేస్తాడు, వెళ్ళి అంత ఫైట్ చేశాడు కానీ పెళ్లి చేసుకోడు. అతను చేసుకోకుండా దాన్ని బంధించి తన మంత్రికి ఇచ్చేసి రోడ్లు ఊడ్చేవాడికి ఇచ్చి పెళ్లి చేయమని అంటాడు అనమాట. ఎందుకంటే తనను ఆ పేరు మీద పెళ్లి క్యాన్సిల్ చేశారు కదా, అవమానానికి మళ్ళా ఆయన ప్రతీకారం తీసుకుని మణిక యా. సో మరి మంత్రి కోపంతో అన్నారు పురుషోత్తమ దేవుడు గాని, మరి ఒక రాకుమార్తెని ఒక వీధులు ఊడ్చేవాడికి ఎట్లా ఇయ్యాలి? అందుకని సమయాన్ని చూసి మళ్ళా వచ్చే సంవత్సరం రథయాత్ర అవ్వడము, రథయాత్ర టైంలో ఎప్పుడైతే జగన్నాథుడు రథం ముందు ఆయన ఊడుస్తుంటారో ఆ సమయంలో మీరు ఇట్లా రోడ్లు ఊడుస్తున్నారు కాబట్టి మీకు ఈ అమ్మాయిని నేను ఇవ్వాలని నిశ్చయించుకున్నాను అని అంటాడు అనమాట. ఈ రకంగా ఏంటంటే జగన్నాథుడు ఆ పరిసరాల్లో ఎన్నో లీలలు చేశారు. మనకి సాక్షి గోపాల సంగతి కూడా తెలుసు. సో ఆ శ్రీక్షేత్రం మహిమ తెలిసిన వాళ్ళు, రథయాత్ర యొక్క మహత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్ళి వీలైనంత మటుకు ఆ రథాన్ని లాగాలి, జీవితం ధన్యం చేసుకోవాలనుకుంటారు. అది వీలు కానప్పుడు మన ప్రాంతాల్లో జరిగే రథయాత్రల్లో మనం పాల్గొని భగవంతుని యొక్క కటాక్షాన్ని మనం పొందొచ్చు. హరే కృష్ణ. నేను చాలా షార్ట్ చేశా. ఇంకోటి ఏంటంటే నా చేతిలో లేదు అది. మనకి ఇటువంటి తిరగడంలో కూడా లేదు కొంచెం టైం మాతాజీ, మొత్తం కవర్ చేశారు, మీరేమి చేశాను కానీ నేను చూసుకుంటూ